డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు కానున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు వెంట ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు. ఏపీకి సంబంధించిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించారు. పోలవరం, బనకచెర్ల నిర్మాణంతో సహా కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. बस मिलेगा आपको सब साइड हम खुद करवाते हैं। अंदर नहीं जा रहे, लोगों को आने जाने दो। गिरा रहा था, आगे गिर रहा था, उसके ऊपर गिर रहा है मेरे। बस मिलेगा आपको सब हम खुद करवाते हैं। కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమవుతారు. అలాగే మధ్యాహ్నం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సర్బానంద్ సోనోవాల్, సాయంత్రం హర్దీప్ సింగ్ పూరి, నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. बस मिलेगा आपको सब हम खुद करवाते हैं। अंदर नहीं जा रहे, लोगों को आने जाने दो। गिरा रहा था, आगे गिर रहा था, उसके ऊपर गिर रहा है मेरे। ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. ఎస్, లక్ష్మీదుర్గ ఢిల్లీ పట్టణంలో సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారని చెప్పాలి. నిన్న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం ఎయిర్పోర్ట్లో ఎంపీలంతా కూడా స్వాగతం పలకడం జరిగింది. మరోవైపు ఇక కాసేపటి క్రితమే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోనే సమావేశం జరగబోతుంది. పోలవరం నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు ఎక్కడి వరకు ప్రాజెక్టు పూర్తి చేశాము, ఎంత మేర నిధులు ఖర్చు చేశామనేతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులతో పాటు పోలవరానికి వేగంగా ముందుకు వెళ్లేందుకు మరికొన్ని నిధులు ఆర్థికంగా కూడా సాయం అందించాల్సిందిగా కూడా కేంద్ర మంత్రిని మరోసారి విజ్ఞప్తి చేయబోతున్నారు. మరోవైపు రివర్ బేస్డ్ ప్రాజెక్టుకి సంబంధించి నల్లమల్ల సాగర్ కావచ్చు, కొత్తగా అనేక ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు తాగునీటికి కావచ్చు, సాగునీటి రంగాలకు సంబంధించిన అంశంలో నూతన ప్రాజెక్టులు చేపడుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన డిపిఆర్లను రాష్ట్రం మొత్తం ఇప్పటికే పంపించడం జరిగింది. వాటికి సంబంధించిన అంశంలో కూడా అటు కేంద్ర జలశక్తి మంత్రి వద్ద ఒక కీలక అంశాన్ని కూడా ఉంచబోతున్నారని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రాజెక్టులతోనే, నీటి ప్రాజెక్టులతోనే పూర్తిగా కూడా రాష్ట్రానికి అటు కరువు పీడిత రాష్ట్రాల రాయలసీమ లాంటి జిల్లాలకు నీళ్ళు ఇచ్చే పనిగా కూడా ఇప్పటికే పోలవరం కావచ్చు, అదేవిధంగా నల్లమల్ల సాగర్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, గతంలో బనకచెర్లకు సంబంధించి ఒక డిపిఆర్ని సైతం కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద తీసుకొచ్చిన సందర్భాలను కూడా చూస్తాం. వాటికి సంబంధించిన అంశంలో కూడా మరికొంత క్లారిటీ జరగబోతుంది. అదేవిధంగా ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు సైతం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీలు సైతం కూడా సమావేశానికి హాజరయ్యారు. మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశం కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ సర్వీసులు, అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి యొక్క పరిపాలన, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలతో పాటు ఇతర అంశాలపై కూడా వారితో సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. మధ్యాహ్నం సర్బానంద సోనోవాల్తో కూడా సమావేశం కాబోతున్నారు. అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సుదీర్ఘంగా ఒక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ సహకారాలు అందిస్తుంది, అదేవిధంగా ప్రస్తుతం చేపడుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించిన అంశాలపైన కూడా సుదీర్ఘంగా వారితో కూడా చర్చించబోతున్నారు. మరోవైపు కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన హర్దీప్ సింగ్ పూరితో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో కూడా రాష్ట్రానికి సంబంధించిన ఇతర పెట్రోకెమికల్కి సంబంధించిన కారిడార్లకు సంబంధించిన అంశంలో కూడా ఆ అంశాలపై చర్చించబోతున్నారు. ఇక సాయంత్రం 5:30 సమయంలో కేంద్ర మంత్రి రోడ్డు రవాణాకు సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించిన అంశాలు, ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న అంశాలు కావచ్చు, రాష్ట్రంలో చేపడుతున్న పనులు కావచ్చు, రాష్ట్ర రహదారులకు సంబంధించి 5:30కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా ఒక సుదీర్ఘ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశానికి కూడా కీలక అంశాలను కూడా, కొన్ని ప్రతిపాదనలను కూడా నితిన్ గడ్కరీ ముందు ఉంచబోతున్నారు. మరోవైపు అనంతరం మధ్యాహ్నం ఒక బిజినెస్ కాంక్లేవ్కి సంబంధించి, క్రీడాకు సంబంధించిన సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రం వద్ద ఉన్న పెండింగ్ అంశాలతో పాటు ఇటీవల అమరావతిని రాజధానిగా గుర్తించాలని కూడా కొన్ని సిఫారసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని లేఖలు కూడా ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వానికి అందాయి. కేంద్ర హోంశాఖకు మొదట ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతిని డ్రాఫ్ట్ చేస్తూ కూడా నేరుగా కేంద్ర హోంశాఖకు పంపించాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ వద్ద మొదట చర్చించిన అనంతరం కూడా తిరిగి పార్లమెంట్లో కూడా పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటికి సంబంధించిన అంశాలపైన కూడా చాలా క్లారిటీగా ఈరోజు ఒక కీలక సమావేశం కూడా జరగబోతుంది.